క్షేత్రం వైస్ ప్రెసిడెంట్ పాత మధుసూదనరావు నా పేరు. ముఖ్యంగా ఒంగోలులో ఉన్న ఆర్య వైశ్య సోదరులందరూ కలిసి మనస్ఫూర్తిగా ప్రతి వాళ్ళు వారి యొక్క డొనేషన్స్ అని ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప బిల్డింగ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. గల నెరవేరడానికి ముఖ్యంగా ఈ డోనర్సే ముఖ్యమైన కారణం. వారందరికీ కూడా మా ఆర్య వైశ్య ఆరామ క్షేత్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పేది ఉంటే 20 నిమిషాల్లో ప్రోగ్రామ్ పూర్తి చేస్తాము. ఒకసారి దీని మన ఆర్య వైశ్య ఆరామ క్షేత్రం గురించి క్లుప్తంగా 4 విషయాలు చెప్తాను. ఆ తర్వాత మా పెద్దలు ముఖ్యులు అందరూ మాట్లాడతారు. ఈ యొక్క ఆర్య వైశ్య ఆరామ క్షేత్రం మనము నిర్మించడానికి ఎన్నో కష్టాలు నష్టాలు కూడా పడ్డాము. అయినా కూడా పట్టుబదలని విక్రమార్కుల్లా మా ప్రెసిడెంట్ మేము దీన్ని దాంట్లో గొప్పప్రసాద్ మెయిన్ మేమందరం కలిసి దీంట్లో సమిష్టిగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మన ఎక్స్ మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు వారి వద్దకు వెళ్ళి వారితోటి ఈ యొక్క ఆరామ క్షేత్రం మా వైద్యులకు లేదు కనుక వైద్యులకు ఎలాగైనా సరే ఆరామ క్షేత్రం ఇప్పించమని గత 15 ఏళ్ళుగా కోరుతుంటే అది ఎప్పుడూ కాని పని. వారు సహృదయంతో గట్టిగా నిలబడి వారు మాకు ఆరామ క్షేత్రం నిమిత్తం ఈ యొక్క మెయిన్ రోడ్లో విలువైన ప్లేస్లో మాకు స్థలం ఇప్పించడానికి వారు ఎంతో కృషి చేశారు. ఈ విషయంలో వారికి మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరియు దీంట్లో ఈ యొక్క ఆరామ క్షేత్రం సుమారుగా 75 గదులు. ఈ 75 గల స్థలంలో సుందరంగా బిల్డింగుని తయారు చేశాం. ఆరామ క్షేత్రమా ఇది లేదా ఒక స్టార్ హోటల్ అన్నట్టుగా దీన్ని చేశాము. ఒక 100 ఏళ్ల వరకు దీనిలో తిరుగు లేకుండా బిల్డింగ్ ని నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్ లో ప్రధాన సూత్రధారిగా కట్టుబడి చేయడానికి మన మునగా కృష్ణారావు గారి కుమారుడు తిరుమల గారిని ఎందుకు పెట్టుకున్నాము అంటే రేపు మాకు డబ్బుల పరంగా చందాల పరంగా మేమందరం బాగా ఇచ్చి ఉన్నాను. ఇది 2 కోట్ల రూపాయల పైన ప్రాజెక్టు కాబట్టి ఈ ప్రాజెక్టులో ఎప్పుడన్నా అంతో ఎంతో కొరవ పడితే డబ్బులు పెట్టగలిగిన వ్యక్తులు కాబట్టి కృష్ణారావు కుమారుడు గారిని దీంట్లో పెట్టాము. అతను అదే ధైర్యంతో దీంట్లో దిగి 11 నెలల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క బిల్డింగ్ని సుందరంగా నిర్మించాం. దీంట్లో ఆరామ క్షేత్రానికి కావలసిన వసతులు మొత్తం పూర్తిగా తయారు చేసి పెట్టాము. ఆ వసతులు ఒకసారి వివరిస్తాను వినండి. సార్ ఈ విలేకరుల సమావేశం బ్రోచర్ కూడా చూపిస్తాను. 2 ముక్కలు ఉందా లేదా ఇలా ఇదే తీసుకుంటాం. ఆరామ క్షేత్రం నిర్మిద్దాం. 4 పెద్ద హాల్స్ నిర్మించాం. ఒక్కొక్కటి సుమారుగా 1000 అడుగుల పైన. ఆ అడుగుల పైన దాంట్లో వీటిలో 4 పెద్ద హాల్స్కి పెద్ద దాతలు. 1 బిఎంఆర్ రవికుమార్ అండ్ ఫ్యామిలీ, 2 మునగా కృష్ణారావు అండ్ ఫ్యామిలీ, 3 సిద్ధా వెంకటరావు గారి కుమారుడు వెంకటేశ్వరరావు ప్రకాష్ వాడు మగేనాలు వీళ్ళందరూ ఇచ్చింది. ఇక దీంట్లో చిన్న రూములకి దాతలందరూ ఇచ్చి మేమందరం కూడా కమిటీ నెంబర్లము భారీ ఎత్తున అమౌంట్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము. ఈ దిగ్విజయం చేసిన దాంట్లో ఈ రోజున ప్రతి మనిషికి చనిపోతే కావలసిన వసతులన్నీ దీంట్లో అరేంజ్ చేశాము. మెయిన్ కారణం ఏంటంటే వైశాఖలో మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది ఉన్నారు. వారు అద్దె ఇళ్లలో నివసించుతూ ఉన్నందువలన ఎవరైనా వారి ఇళ్లలో స్వర్గస్థులై ఉంటే ఆ స్వర్గస్థుల్ని వెంటనే అక్కడ ఉంచడానికి వీలు లేదు అని
ఓనర్స్ ఇబ్బంది పెడతాం ఎన్నో రకాలుగా మేము మా దగ్గరకు వచ్చి నిర్ణయించుకున్నవన్నీ విన్నాము. ఈ పెద్ద పనే మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుందండి అని చెప్తే వారు సప్రదయంతో ఈ స్థలాన్ని అలాట్ చేశారు. ఇప్పుడు వారందరూ ఇప్పుడు ఎలాగైనా అంత ఆనందంగా రావచ్చంటే మనం ఇక్కడ చనిపోయిన తర్వాత దుఃఖిస్తూ ఉంటాము. ఆ దుఃఖాన్ని ఇక్కడ ఆనందంగా గడిపే విధంగా ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్లుగా కూడా మనం బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ తయారు చేశాము. ఈ బిల్డింగ్ లో శివుని విగ్రహం కూడా పెట్టాము. తర్వాత ఎక్కడ ఏ వసతి కావాలి అంటే ఆ వసతి ఫ్రీజర్స్ ఉంటాయి. శవాలు నిల్వ చేసుకోవడానికి ఒక 6 నుంచి 8 దాకా నిల్వ చేసుకోవచ్చు. అందువల్ల ఎవరైనా ఫారెన్ కంట్రీలో ఉంటుంటే వారి పిల్లలు తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వారి తాలూకు ఎవరైనా రావాలంటే 2 రోజులు 3 రోజులు కనుక లేట్ అయ్యేటట్లయితే శవాన్ని తెచ్చి ఇక్కడ ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. వారు కూడా వారి తాలూకు కుటుంబ సభ్యులు కూడా 4-5 రోజులు కాదు 10 రోజులు ఉండడానికి పైన రూములు ఏర్పాటు చేశాము. ఆ రూముల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేశాం. భగవంతుడి దయ వల్ల రేపు మాకు మళ్ళా మా అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చిన ప్రకారము ఏసీలు కూడా అరేంజ్ చేయాలనుకున్నాము. అండ్ నెక్స్ట్ 1000 అడుగుల హాల్స్లో భోజనాలు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నలుగురు ఒకే దబా చనిపోయినా కూడా నలుగురి కార్యక్రమాలు ఎక్సైజ్ చేసుకోవడానికి అన్ని వసతులతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అయితే దీంట్లో ఎవరైతే దాతలు ఉన్నారో ఈ దాతలందరికీ పేరు పేరున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాము. దీంట్లో మెయిన్ మా సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి వారి చేతనైనంత వరకు డొనేషన్స్ ఇచ్చి ఈ యొక్క బిల్డింగ్ ని సుందరంగా నిర్మించడం జరిగింది. 2 పెద్ద మంచి పనులు చేసి పెట్టారు. అది జీవితంలో అందరూ గుర్తుంచుకోవాల్సింది. అందుకనే ఒక కొటేషన్ ని మా మెంబర్స్ అందరూ రచించి చెప్పాడంటే చేశాడంటే అనే ఒక వర్డ్ ఉదహరించి వాళ్ళందరూ కూడా ఇది చాలా బాగుంది. ఆయన విధంగా చెప్పిన దాని ప్రకారం మనము కష్టపడ్డాము. ఆయన కష్టపడి ఇచ్చినందుకు ప్రజలందరికీ ఉపయోగపడతాయి అన్నారు. అలాగే మన గోశాలలో దాదాపు 15-20 ఏళ్లుగా మా పక్క స్థలము చాలా విలువైన స్థలము, ₹1,00,00,000 విలువైన స్థలము వివాదాల్లో ఇరుక్కొని ఉంది. దానిని ఎంతో మంది దగ్గర అడగడం జరిగింది. గత 10 ఏళ్లుగా అది ఎక్కడా కాంతి ఎప్పుడూ కాంతి. వారి కుమారుడు ఎమ్మెల్యే గారి కుమారుడు బెనిత్ రెడ్డి గారు, వారి కూడా భాస్కర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వాసు గారు ముగ్గురు కలిసి 3-4 రోజులు దీని విషయంలో గట్టి పట్టుదల పట్టి ఆ గోమాతలు వాళ్ళ హృదయంలో చేరి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పని పూర్తి చేస్తామని మాకు వాగ్దానం చేయడం జరిగింది. పలు విధాలు మా మెంబర్స్ అందరం వెళ్ళాము. ఆ వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకొని మా స్థలాన్ని మాకు ఇప్పించారు. ఈ రోజున మా గోమాతల్ని అక్కడ కట్టేసి ఉంచడం మాకు ఎంతో బాధ కలుగుతుంది. అలాంటిది ఇప్పుడు మా ఖాళీ స్థలం సుమారుగా 125 నుంచి 150 గదులని ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల వారికి మన గోభక్తులు అందరి తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు ఇవాళ గోవులు ఉదయం నుంచి రాత్రి దాకా బ్రహ్మాండంగా అక్కడ స్వేచ్ఛగా తిరగడం జరుగుతుంది. ఆ తిరగడం చూసిన మంత్రముగ్ధులమైపోతున్నాము. ఇది ఈ రోజున కేవలం ఆ భక్తి ఆ ముక్తి మొత్తం కూడా ఆ ముగ్గురికే దక్కుద్ది. కాబట్టి వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మీడియా మిత్రులకి, తడవర్తి వాసు గారికి, మునగా కృష్ణారావు గారికి, అమరా సీని గారికి, రామస్వామి గారికి, తాత మధు గారికి, చిన్న గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, వినోద్ గారికి, ఆర్ఎస్ గారికి, తదితరులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆర్యవైశ్యుల మీద వారికి ఎంత అభిమానం ఉందో మరొకసారి రుజువైంది. వారు ఎప్పుడూ కూడా ఆర్యవైశ్యులు వ్యాపార పరంగా కానీ వారు ఇన్ని సంవత్సరాలు 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి గత 30 సంవత్సరాలు కూడా ఈ రాజకీయాల్లో ఉన్న ఆర్యవైశ్యులకు ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఒక్క వ్యాపారస్తుడికి ఇబ్బంది వచ్చినా ఎక్కడా కూడా దాడులు జరగకుండా ఆర్యవైశ్యుల పక్షపాతిగా ఒంగోలులో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఒంగోలులో గత 15-20 సంవత్సరాల నుంచి ఎవరైనా చనిపోతే ఇబ్బందిగా ఉంది కార్యక్రమాలు చేసుకోవడానికని చాలా మంది అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడే పరిస్థితిలో అన్న మాకు స్థలం కావాలంటే వారు
పెద్ద మనసు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క దరిదాపు 5 కోట్ల రూపాయల స్థలాన్ని ఆర్యవైశ్యులకు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకి వారి చేతుల మీదుగానే ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న వయసులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో ఆర్యవైశ్యులకి గోశాల స్థలము చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే అందరినీ కూడా పిలిపించి గోశాల సమస్యను కూడా వారు క్లియర్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా రేపు సాయంత్రం 4 గంటలకు అది ఉంది. తరువాత ఈరోజు తొందరలో కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులతో వారు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవన్నీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్యులందరూ ఎప్పుడూ కూడా మాజీ మంత్రివర్యులు గౌరవులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, రేపు ఉదయం జరగబోయే ప్రారంభోత్సవానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి తనయుడైనటువంటి ప్రణీత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆర్యవైశ్యులు అందరూ వచ్చి రేపు అందరూ వచ్చి మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరోసారి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క దాతలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుడు మురుగాకిస్తారా, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరూ కూడా ఇచ్చిన 11 నెలల్లో టార్గెట్ పూర్తి చేసి ఇంత సుందరకరంగా అసలు అద్భుతంగా నిర్మించినందుకు ఈ కమిటీ వాళ్ళకు కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఖచ్చితంగా ఒంగోలు నియోజకవర్గ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా. నమస్కారాలు. ఈరోజు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకి 75 గదులు హ్యాండ్ ఓవర్ చేసి కరెక్ట్గా నెక్స్ట్ మంత్కి సంవత్సరం ఆయన మీరు శంకుస్థాపన చేసిన కాడి నుంచి కరెక్ట్గా మేము వర్క్ చేసి బిగిన్ చేసిన కాడి నుంచి ఇప్పుడు లెక్కేస్తే 6 నెలల్లో 2 అంతస్తులు పూర్తి చేయడం జరిగింది. ఈ అందరి సహకారాలు దానధర్మాలు అందరూ స్వతహాగా మేము అడిగిన దానికన్నా వాళ్ళంతా వాళ్ళే వచ్చి మాది పేరు రాసుకోండి, మా ఇంత రాసుకోండి, మా ఇంత అమౌంట్ రాసుకోండి, స్వతహాగా చెప్పింది ఎక్కువ ఉంది, మేము అడిగింది కన్నా వాళ్ళు ఇచ్చింది ఎక్కువగా ఉన్నారు సభ్యుల్లో. ఈ రోజు రావడం ఈ అందరూ సుందరంగా జరగడానికి కారణం వాళ్ళందరూ దాతలు ఇవ్వబట్టి వాళ్ళ పేరున ప్రతి ఒక్క పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మేము అడగకుండానే మా ఇంటికి వచ్చి దోచులు పోసుకున్న వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి మా పేరుతో 10,000, 20,000, 50,000 రాసుకుని చెప్పిన చాలా మంది. ఒక వీడియో మా ఆయన చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి. చాలా ఆ కరోనా టైంలో ఈ వసతులు లేక ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే 4 లక్షల రూపాయలు రాసుకుని సహా వచ్చి ఇంటికి వచ్చి చెక్కిచ్చిపోయింది. అట్లానే ఇక్కడికి వచ్చిన అందరూ స్వతంత్రులతోటి వాళ్ళ సొంతగా వాళ్ళ స్వతహాగా వచ్చి ఇచ్చింది ఎక్కువగా ఉన్నది. మేము ఎంతవరకు అంటే కష్టపడి కట్టించగలిగాం కమిటీ మెంబర్స్ అందరం కలిసి. ఈరోజు ఇట్లా ఉన్నదంటే మా కమిటీ మెంబర్లు అందరూ స్వతహాగా ప్రతి ఒక్క దాని మీటింగ్ అటెండ్ అయ్యి ప్రతి పని సక్రమంగా పూర్తి చేసి ప్రతి దాన్ని ఏదైనా మీటింగ్ పెట్టి డిస్కషన్ చేసుకొని ఆ పని సక్రమంగా చేయగలిగాం. ఈ రోజున 72 గదులు పైన 72 గదులు 144 గదులు పూర్తి చేయడానికి కారణం బెల్లర్ మునగా తిరుమల. ఆయన లేకపోతే ఇంత తొందరగా కూడా పూర్తి చేయలేం. అదొక మాకు ఒక అదృష్టం. రెండోది ఏంటంటే ఈ రోజున పైన యాక్టివల్గా అయితే మనం 29/2 అనుకున్నాము, ఎలక్షన్ కోడ్ వస్తుంది ఈ రోజు పెట్టవలసి వచ్చింది. అందువల్ల కింద వరకు పూర్తి చేసి ఇక 10-15 రోజుల్లో కూడా పై అంతస్తు కూడా పూర్తి చేసి త్వరలో మీ అందరికి తెలియపరుస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.